నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకి టెక్నాలజీ పెరిగింది, మిలీనియం ఇయర్ దాటిపోయాము, కంప్లీట్లీ అప్డేటెడ్ వెర్షన్స్ లో ఉన్నాం అందరమే కూడా. బట్ ఇప్పటికీ కూడాను ఇంకా ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఎట్లాగైతే పరువు హత్యలు అవి ఎక్కువగా జరిగినాయో సేమ్ అదే రేంజ్ లోనే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇంకా పరువు హత్యలు పెరుగుతున్నాయి అని అనిపిస్తూ ఉంది. సో రీసెంట్ గా అమీన్పూర్ లో పరిధిలోని జరిగిన ఒక హత్య చాలా కలకలం రేపింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా బాధ అనిపించింది. అంటే ఇలా కూడా హతముందిస్తున్నారు అని. సో ఏంటి సార్ అది, అంటే స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది? మామూలుగా నేనే చాలా స్టోరీలు చెప్పుంటాను మన ఛానల్లో. పరువు హత్యలు అనేవి బాగా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కాకపోతే దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ వైపు నుంచి కూడా సరైన చర్యలు లేవు. సమాజంలో కూడా మీరు అన్నట్టు ఒక పక్క టెక్నాలజీ డెవలప్ అయింది, ఒక పక్క చందమామ దగ్గరికి ఎవరు వెళ్ళని ప్లేసుల్లో చందమామ వెనక వైపు కూడా మనం వెళ్ళొచ్చాము, మరోవైపు ఏఐ పెరిగిపోయింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా మనకి మిడివల్ పీరియడ్లో మధ్యయుగాల నాటి ఒక కుల పిచ్చి లేకపోతే మత పిచ్చి ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే అభివృద్ధి, డెవలప్మెంటు, మోడర్నిటీ ఇవన్నీ ఒక పక్క పెరుగుతుంటే దాని పాత వ్యవహారాలు ఇప్పటికి కూడా వచ్చి అది ఇంకా వికృత రూపం దాల్చి వైలెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ముందుగా ఇక్కడ ఏం జరిగిందని చెప్పుకొని దాని తర్వాత అసలు ఎన్ని పర్వతాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయి, దీన్ని అరికట్టడానికి ఏమేమి చేయాలని ఆంథ్రోపాలజిస్టులు కాబట్టి సోషాలజిస్టులు చెప్తున్నారు. దీని మీద రీసెర్చ్ ఏముంది, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. జనరల్గానే పరువు హత్య అంటే పరువు, ఇక్కడ పరువు నిజానికి పరువు హత్య అనకూడదు, ఇది కుల దురహంకార హత్య అని పిలవాలి. కానీ పరువు హత్య అంటే అర్థమవుతుంది కాబట్టి మనం ఆ భాష మాట్లాడుతున్నాం. కానీ ఈ పరువు అనేది హానర్ బేస్డ్ సొసైటీస్ అంటారు, లేదా కల్చర్ ఆనర్ బేస్డ్ కల్చర్స్ అంటారు. అంటే కొన్ని సమాజాలు ఆనర్ బేస్డ్, ఆనర్ అనేది ఆ సమాజాల్లో ప్రధానంగా ఉంటది. అలాంటి సొసైటీలోనే ఇవి జరుగుతుంటాయి. యూరోప్లోనో, అమెరికాలోనో, జపాన్లోనో పరువు హత్యలు ఉండవు. వెనకబడిన ప్రాంతాలు అంటే ఇండియా, పాకిస్తాను, మిడిల్ ఈస్టు ఇలాంటి వాటిల్లోనే పరువు అనేది ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక బిజినెస్ పీపుల్కో ఇంకోవరకు పరువు అనేది ప్రధానంగా ఉండదు. అడ్వాన్స్డ్ సొసైటీలో వాళ్ళకి లాభము నష్టము ఇవే ఉంటాయి తప్ప పరువు వ్యవహారాలు ఉండవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ కల్చర్ ఈ హానర్ కల్చర్ సొసైటీస్ ఎక్కడ ఉంటాయో దానికి కొంత వెనుగుబాటుతనం కూడా తోడవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడే జరుగుతుంటాయి. అందుకని ఇండియాలో కూడా మనకి ఎక్కువగా తమిళనాడు, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతాయి. తెలంగాణలో కూడా బాగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇది హృదయ విదారకమైన ఒక సినిమాటిక్, మనకు ప్రేమిస్తే సినిమాలో కూడా ఇలాంటివి చూస్తాము, అలాంటి సంఘటన అన్నమాట ఇది. ముందుగా ఏం జరిగింది చెప్పుకుందాం. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీరంగూడలో ఈ సంఘటన జరిగింది. ఈ అబ్బాయి పేరు జ్యోతి శ్రేవన్ సాయి. ఈ అబ్బాయికి 20 సంవత్సరాలు. ఈ అబ్బాయి మైసమ్ కూడా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయితో చదువుకున్నాడు. 10th వరకు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఆ అమ్మాయి పేరు శ్రీజ. బీరం కూడా వీళ్ళది. ఈ అబ్బాయి ఏమో అమీన్పూర్ దగ్గర ఉండి ఈ అబ్బాయి కుత్బుల్లాపూర్లో ఒక రూమ్ తీసుకొని ఒంటరిగా ఉంటూ రోజు ట్రావెల్ చేస్తూ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఈ అమ్మాయి 19 ఏళ్ళు. ఈ అమ్మాయి ఇద్దరు కలిసి 10th వరకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఈ అబ్బాయిని వార్నింగ్ చాలాసార్లు ఇచ్చారు. ఈ అమ్మాయికి కూడా ఇచ్చారు, మీరు మీ పెళ్లికి మేము ఎటు పరిస్థితుల్లో ఒప్పుకోము, మీరు ప్రేమోద్యమం మానుకోండి అనేది చెప్పారు. కానీ వీళ్ళు వినలేదు. విన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మొన్న ఈ అబ్బాయితో ఆ అమ్మాయికి చెప్పారు, సరే మీరు ఇంత గట్టిగా ఉన్నారు కాబట్టి మీకిద్దరికి పెళ్లి చేస్తాం, ఒకసారి అబ్బాయిని పిలిపించు మాట్లాడదామని చెప్పి వీళ్ళు చెప్పారు. అమ్మాయి చాలా హ్యాపీగా ఈ అబ్బాయికి ఫోన్ చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేశారు, మన ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళు ఒప్పుకునేశారంటే ఈ అబ్బాయి కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి అమ్మాయి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఈ అబ్బాయి నమ్మి వీళ్ళ ఇంటికి వచ్చాడు. రాగానే ఈ అమ్మాయిని ఒక గదిలోకి తీసుకెళ్లి బంధించేసి ఈ అబ్బాయి మీద దాడి చేశారు. ఇంట్లోనే దాడి చేసి కొట్టి. సో వీళ్ళే పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేశారు, మేము ఇట్లా కొట్టి చంపేశామని. పోలీసులు వచ్చారు.
వచ్చి అబ్బాయిని శవాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికి అబ్బాయి చనిపోయినాడని చెప్పారు. తర్వాత వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇది ప్రజెంట్ ఈ జరిగింది. అంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్లాన్ చేసుకొని, అంటే వీళ్ళు మారరు, మనం వీళ్ళని కంట్రోల్ చేయలేము, వీడిని అప్పుడు ఈ అమ్మాయి చచ్చినట్టుగా మనం చెప్పిన తను పెళ్లి చేసుకుంటుంది, మన కులం వాడిని పెళ్లి చేసుకుంటుంది, 4 రోజులు బాధపడుతుంది, తర్వాత మామూలు అయిపోతుంది అనేది వీళ్ళు డిసైడ్ అయిపోయారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాకపోతే అబ్బాయి కులం ఏంటి, ఈ అమ్మాయి కులం ఏంటి అనేది ఎక్కడ మీడియాలో రాలేదు. కానీ జనరల్గా మనం డేటా చూసుకుంటే డేటాతో ఒక ప్రాబ్లం మనకుంది. ఎన్సిఆర్బి మనకి మొత్తం క్రైమ్ డేటా ఎవరి దగ్గర ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంది. అన్ని స్టేట్లలో అన్ని పోలీస్ స్టేషన్లో క్రైమ్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు దాన్ని చార్ట్అవుట్ చేసి దాన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు డేటాని ప్రకటిస్తారు. అదేంటంటే 2 ఏళ్ళు వెనక డేటానే ఉంటుంది. ఇప్పుడు 2023 డేటా మొన్న వచ్చిందనమాట. సో ఈ డేటాలో ప్రాబ్లం ఏంటంటే మొత్తం సమాజం మారుతుంది కానీ ఎన్సిఆర్బి దాన్ని అప్డేట్ చేయలేదు. దాని మీద ఆ మధ్య ఒక ఆమె బుక్ కూడా రాసింది. అంటే డేటాలో ఉండే లోపాలు ఏంటి, ఎన్సిఆర్బి ఇంకా వెనకబడి ఉందనేది ఒక పుస్తకం కూడా రాసింది ఆమె. సో ఈ ప్రాబ్లం ఏంటంటే అసలు పరువు హత్య అనే కేటగిరీనే లేదు ఎన్సిఆర్బి దగ్గర. జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి హత్యల్ని లవ్ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల చావులు, లవ్ అని ఇట్లా పెడతారు. మామూలుగా అయితే మోటివ్ పెడతారు. మోటివ్ పెట్టే దగ్గర పరువు హత్య అనేది వెరీ వెరీ రేరు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఇది పరువు హత్య అని రాయరు వీళ్ళు. వీళ్ళు కూడా ఏం రాస్తారు, ఇది మామూలుగా హత్య అని రాస్తారు, అంతే, మర్డర్ అని రాస్తారు. పరువు హత్య అనేది కేటగిరీనే లేదు. అందువల్ల మనకి దేశంలో ఎన్ని పరువు హత్యలు జరుగుతున్నాయో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఆంధ్రప్రదేశ్ లో ఒక పరువు హత్య కూడా లేదు అకార్డింగ్ టు డేటా. తెలంగాణలో 3 కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే మనమే పర్ ఇయర్ 10 పరువు హత్యల గురించి చెప్పుకున్నాం తెలంగాణ, ఆంధ్ర, కానీ దాంట్లో లేదు. అంటే అర్థమేమి, డేటా చూస్తేమో ఎవరన్నా డేటా చూసారనుకో పరువు హత్యలే లేవు ఇండియాలో, 0 అయిపోయింది అనుకుంటారు శుభ్రంగా. కానీ ఇక్కడ జరుగుతున్నాయి ఏంటంటే నెలకి 4-5 జరుగుతున్నాయి. మనకి ఒక తెలంగాణలో తీసుకుంటే నెలకి మినిమం 4-5 జరుగుతున్నాయి. సో అందువల్ల సంవత్సరానికి కనీసం 200 నుంచి 500 పరువు హత్యలు దేశంలో జరుగుతుంటే దీన్ని డేటానే లేనప్పుడు దాని మీద ఏం చర్య తీసుకుంటది ప్రభుత్వం? అది నెంబర్ 1. అందుకని సుప్రీంకోర్టు 2018లో శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్ గా చెప్పింది, పరువు హత్య అనేది మీరు రికార్డ్ చేయాలి, అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి, చట్టంలో కూడా పరువు హత్యకు సంబంధించి సపరేట్ గా యాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పింది. దీనికి ఏం లేదు, మామూలు హత్యలో ఉండే సెక్షన్స్ ఇంతకుముందు 303, 302 ఇవి ఉండేవి, ఇప్పుడు 102, 103 BNS కిందకు వస్తాయి. అంత తప్ప సపరేట్ గా పరువు హత్యకి ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్ కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వీళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తే కనీసం లా కన్నా భయపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే లాకు భయపడే అవకాశం లేదు. చంపేశారు, ఆ అబ్బాయి లొంగిపోతారు, వాళ్ళకి కూడా తెలుసు చంపే నాకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే చేస్తాను. ఇవాళ హత్యలు ఇండియాలో దాదాపు 30 నుంచి 33,000 హత్యలు పర్ ఇయర్ జరుగుతున్నాయి. కానీ మనకి దాంట్లో శిక్షలు అంటే కన్విక్షన్ రేటు చూస్తే వెరీ వెరీ లో, బిలో 40% కూడా లేదు. ముఖ్యంగా హత్యలకు సంబంధించి శిక్షలు పెద్దగా పడట్లేదు. దీనికి కారణం ఏంటంటే విక్టిమ్ ఫ్యామిలీస్ స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితేనే కొంతవరకు వ్యవస్థలు పనిచేస్తాయి. విక్టిమ్ ఫ్యామిలీలు స్ట్రాంగ్ గా లేవనుకోండి అసలు వ్యవస్థలు పనిచేయవు. మనం పెద్ద కేసులే, ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు చూస్తున్నాం, 7 ఏళ్ళు అవుతుంది మార్చి వస్తే, ఇప్పటి వరకు అది ఏమి తేలలేదు. మళ్ళీ విక్టిమ్స్ ఫ్యామిలీ నుంచి కూడా స్ట్రాంగ్ గానే ఉంది. సునీత పోరాడుతుంది, సునీత వెనక చంద్రబాబు ఉన్నాడు, అన్ని ఉండి కూడా మళ్ళీ చంద్రబాబు సపోర్ట్ చేస్తున్న మోడీ ప్రభుత్వం ఉంది, అన్ని ఉండి కూడా అదే ఇంకా తేలలేదు. ఇంకా మామూలు హత్యల్లో మనకు అర్థమవుతుంది. ఈ పరువు హత్యల్లో జనరల్ గా ఏంటంటే మనకున్న ప్రైవేట్ సంస్థలు చాలా NGOలు దీని మీద వర్క్ చేశాయి. వాళ్ళు చెప్పే దాని ప్రకారం పరువు హత్యల్లో 80% దళితులే చనిపోతున్నారు, అట్లాగే 70% విమెనే చనిపోతున్నారు. అంటే అర్థమైంది, పరువు అంటే అర్థము ఇక్కడ కులము, జెండరు, అంటే స్త్రీలు ప్రేమిస్తేనే పరువు. అదే ఇక్కడ ఈ కేసులో అమ్మాయి బదులు అబ్బాయి
సో కాల్డ్ తక్కువ కులం అమ్మాయిని ప్రేమించుంటే అబ్బాయిని వీళ్ళు చంపేవాళ్ళ చంపరు. ఎందుకంటే డేటా ప్రకారం చూసుకుంటే 70% అమ్మాయిలనే చంపుతున్నారు. అంటే పరువుల్ని అమ్మాయిలే కాపాడాలి, అబ్బాయిలు కాదు. మళ్ళీ డిఫరెన్షియేషన్ ఉంది క్లియర్ గా. అట్లాగే కులము, ఇప్పుడు ఇదే అమ్మాయి తనకంటే ఎక్కువ కులం అతన్ని ప్రేమించింది అనుకో, అంటే ఒక బీసీ అమ్మాయి ఒక కమ్మను రెడ్డిను ప్రేమిస్తే మళ్ళీ బీసీ అమ్మాయిని చంపరు. అదే బీసీ అమ్మాయి వెళ్ళి ఒక మాలనో లేకపోతే మాదిగ అబ్బాయిని ప్రేమిస్తే మాత్రం చంపుతారు. అమృత ప్రణయ్ కేసు, అవునా, అమృత ప్రణయ్ గాని ఆ మధ్య సూర్యాపేటలో కూడా ఇట్లాగే వాళ్ళ బామ్మ ముసలావిడే చంపకుండా వదలొద్దని చెప్పి పట్టుబట్టి చంపించింది ముసలావిడ. సో అందుకని వీళ్ళు ఏంటంటే ఇక్కడ దీనికి సపరేట్ గా ఫాస్ట్ ట్రాక్లు కొట్టు పెట్టాలి, ఇవన్నీ జరగాలి. కానీ కొన్ని చేయలేదంటే గవర్నమెంట్ చేస్తుంది. 1 స్టాప్ సెంటర్స్ అని పెట్టింది, అట్లాగే 181 హెల్ప్ లైన్ పెట్టింది, అట్లాగే ఉమెన్ హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టింది, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. కానీ అవి నామినల్ గా ఉన్నాయి తప్ప ఆచరణలో యాక్టివ్ గా లేదు. ఈ మధ్య కాలంలో మనకి ప్రణయ్ అమృత కేసులోనే గట్టిగా కోర్టులు పనిచేసి శిక్ష పడింది. మిగతా వాటిలో అసలు పడట్లేదు, శిక్షలు పడట్లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. విక్టిమ్స్ ఫ్యామిలీలు సాధారణంగానే బలహీనంగా ఉంటారు, ఎందుకంటే దళితులు కాబట్టి వాళ్ళకి అంత సోషల్ క్యాపిటల్ వాళ్ళకి ఉండదు, డబ్బులు ఉండదు, వ్యవస్థ పలుకుబడి ఉండదు, వాళ్ళు పోరాడలేరు. మనం పోయింది మనం ఎక్కడ ఇంక పోరాడతామని పోరాడలేరు. సో అందువల్ల న్యాయం అనేది జరగట్లేదు. పరోహత్యలు ఆగకపోవడానికి పెరగడానికి ఇది కారణం. రెండోది అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా అవసరం. ఇంకో మూడోది ఏంటంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, పిల్లలకి ముఖ్యంగా లవ్ చేసుకునే పిల్లలు ప్రేమ గుడ్డిదనం ఇంకోటను ప్రేమలో పడిపోవడం కాకుండా మనం ప్రేమించుకుంటే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, సో మన కులం ఒప్పుకోకపోతే ఏం జరగచ్చు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలి పిల్లలు కూడా. వాళ్ళు ఏంటంటే గుడ్డిగా లవ్ అని పడిపోతున్నారు, కాన్సిక్వెన్సెస్ ఆలోచించట్లేదు, అనవసరంగా ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కెరీర్స్ పోతున్నాయి, వాళ్ళ పేరెంట్స్ కి తీవ్రమైన దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా ప్రేమలో పడినప్పుడు ఓన్లీ ప్రేమ మిగతా విషయాలే కాకుండా కాన్సిక్వెన్సెస్, ఎప్పుడైనా మనం ఏ విషయం చేస్తున్నా దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించి రంగంలో దిగాలి తప్ప ఇంపల్సివ్ గా రంగంలో దిగితే మాత్రం ఇటువంటి ఘోరమైన ఒక ఎండ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అటువైపు కూడా పిల్లలకు కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది. అంటే మీరు ప్రేమించుకుంటే సరే దాని కాన్సిక్వెన్సెస్ కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో చాలా చోట్ల ఏంటంటే సెక్యూరిటీ ముందుగా అడుగుతున్నా కూడా పోలీసులు కల్పించలేని పరిస్థితి పోలీసుల వైపు కూడా ఉంది. అందుకని ఇది మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లం. ఇది ప్రధానంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే కొంతవరకు దీన్ని అరికట్టవచ్చు. అదే చంపడానికి అంత వెనుకాడకుండా ఈజీగా ఒక మనిషి ప్రాణాన్ని తీసేసే హక్కు ఎవరికి ఉండదు కదా సార్. సో చట్టం కఠినంగా ఉంటే ఇలాంటివి కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.